ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో వృషభ రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. అసలు ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో వృషభ రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. వృషభ రాశి అంటే స్థిరత్వం, సహనం, ఆలోచన, ప్రేమ. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, సంబంధాలు, ధనం అన్నిటినీ కారకుడు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీలు సాధారణమైన రోజులు అయితే కావు అనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు అయితే తీసుకోబోతున్నాయి అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో ఆపకండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే ఒక సూచన మీ జీవితాన్నే రక్షించగలదు అని అయితే గుర్తుంచుకోండి. గ్రహస్థితి ప్రభావం. వృషభ రాశి వారి స్థిరత్వమే మీ బలం అని అయితే గుర్తించండి. కానీ ఈ 4 రోజుల్లోనూ గ్రహస్థితుల్లో మీ భావోద్వేగాలను అయితే కుదిపేస్తాయని చెప్పుకోవచ్చు. శుక్రగ్రహ ప్రభావం పెరుగుతుంది. కుటుంబ బంధాలపై దృష్టి పెడతారు. అలాగే ఈ స్త్రీతో అనుబంధం ముఖ్యమైనది అని అయితే గుర్తిస్తారు అనే చెప్పాలి. ఈ స్త్రీ ఎవరు కావచ్చు? పాత స్నేహితురాలు, గతంలో మాట్లాడిన వ్యక్తి, కార్యాలయాల్లో పనిచేసే మహిళ, బంధువుల్లో ఒకరు అని అయితే గుర్తుంచుకోండి. ఈ లక్షణాల ద్వారా ఆ స్త్రీని గమనించండి. ఆమె ఇలా ఉండవచ్చు. శాంతి స్వభావం, ఎక్కువగా మాట్లాడదు కానీ లోతైన ఆలోచనలు అయితే ఉంటాయి. మీపై కొంతకాలంగా గమనిస్తుంది. పసుపు, తెలుపు, లేత గులాబీ రంగు దుస్తులు అయితే ఎక్కువగా ధరిస్తుంది. ఆమె మాటల్లో ఒక సత్యం ఉంటుంది, కానీ మొదట మీరు నమ్మలేకపోవచ్చు. జాగ్రత్త సూచనలు. ఈ 4 రోజుల్లోనూ మీరు చేయకూడని 3 పనులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మొదటిది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రెండవది, కోపంతో స్పందించకండి. మూడవది, ఇతరుల మాటలను నమ్మి ఆమెను దూరం చేసుకోకండి. ఎందుకు అంటే ఆమె చెప్పే విషయం మీ భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు. ధన సంబంధిత మార్పులు. ఈ స్త్రీ కారణంగా ఒక కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు. ఉద్యోగంలో మార్పు సూచనలు రావచ్చు. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి సాధారణంగా రిస్క్ తీసుకోరు, కానీ ఈసారి ఆమె సూచనలు మీకు అయితే లాభాలను ఇవ్వవచ్చు అనే చెప్పుకోవాలి. ప్రేమ అండ్ కుటుంబ జీవితం. వివాహితులు అయితే ఆమె ఒక బంధువు కావచ్చు. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి వస్తుంది. అవివాహితులు అయితే ఈ పరిచయం ప్రేమగా మారే సూచన ఉంది, కానీ ఒక పరీక్ష ఉంటుంది. మీ సహనాన్ని పరీక్షించబోతుంది అనే చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక సూచన. అయితే ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్యలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల పువ్వులను సమర్పించండి. 11 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఇది మీ నిర్ణయాలను స్పష్టంగా అయితే చేస్తుంది అనే చెప్పుకోవాలి. గుప్త సంకేతాలు. ఈ 4 రోజుల్లోనూ తెల్ల పక్షులు కనిపిస్తే, పాత నెంబర్ నుంచి కాల్స్ వస్తే, పాత ఫోటోలు గుర్తుకు వస్తే ఇవే సంకేతాలు. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న సంకేతాలు అని అయితే గమనించండి. ముఖ్య సందేశం. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లోనూ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీ కారణంగా మీ జీవితం స్థిరపడవచ్చు, లేకపోతే ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏదైనా సరే ఈ మార్పు మీ మంచికి అని అయితే గుర్తుంచుకోండి. కర్మ ఫలితం ప్రభావం. అయితే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, ఇది గత జన్మ కర్మ ఫలితం కూడా కావచ్చు. మీ రాశికి అధిపతి శుక్రుడు. ప్రేమ, బంధం, సంబంధాలకు సంకేతం అనే చెప్పుకోవాలి. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు జీవితంలోకి వచ్చిన వ్యక్తులు యాదృచ్ఛికంగా అయితే రారు అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీతో మీకు గతంలో పూర్తిగా కాలేని ఒక అనుబంధం కూడా ఉండవచ్చు అనే చెప్పాలి. ఎప్పుడో ప్రారంభమైన కానీ ఆగిపోయిన ఒక బంధం మరలా ఇప్పుడు మొదలు కావచ్చు, లేదా ఆమె మీకు ఒక కర్మ పాఠాన్ని నేర్పించడానికి రావచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి పరిచయం శాశ్వతం కాదు, కానీ
ప్రతి పరిచయం ఒక పాఠం మాత్రం నేర్పిస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. అనుకోని సంఘటనలు. ఈ 4 రోజుల్లోనూ ఒక అనుకోని పరిస్థితి అయితే ఎదురవ్వచ్చు అనే చెప్పాలి. మీరు ఊహించని సమయంలో ఆమె మీ ముందుకే రావచ్చు. ఒక మెసేజ్ లేదా కాల్ ద్వారా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా ఆమె గురించి వార్త కూడా వినవచ్చు. మొదట ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ రెండవ రోజునే అది పెద్ద మార్పుకి అయితే దారితీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. మీరు తొందరపడి స్పందిస్తే సంబంధాలు క్షీణించవచ్చు. సహనంగా వింటే ప్రయోజనం పొందుతారనే చెప్పాలి. పరీక్షా సమయం. వృషభ రాశి వారికి బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగాలను అయితే దాచుకుంటారనే చెప్పాలి. ఈ స్త్రీ మీలో దాచుకున్న బాధలను బయటకు తీసుకురావచ్చు. మీరు మర్చిపోయిన ఒక జ్ఞాపకాన్ని మరలా గుర్తు చేయవచ్చు. మీరు ఎప్పుడూ చేసిన ఒక నిర్లక్ష్యాన్ని పరిశీలించవచ్చు అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆమె మాటలను పూర్తిగా వినాలి. ఒక్కరోజు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి అండ్ భవిష్యత్. ఈ స్త్రీ కారణంగా అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ అవకాశం రావచ్చు. మీరు చేయాలి అనుకున్న పని మొదలు పెట్టవచ్చు. విదేశీ అవకాశం కూడా రావచ్చు. వృషభ రాశివారు సాధారణంగా సేఫ్ జోన్లోనే ఉండాలని కోరుకుంటారు, కానీ ఈసారి రిస్క్ తీసుకొనే పెద్ద లాభం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లోనూ సంతకం చేసే ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి. ద్రోహం చేస్తే సంకేతాలు కూడా ఉండవచ్చు. అయితే అందరూ మంచివారిలాగే అనుకోవద్దు. ఈ స్త్రీ నిజాయితీగా మీ మంచికే రావచ్చు, కానీ ఎవరో ఒకరు మధ్యలో ద్రోహం చేయడానికి ప్రయత్నించవచ్చు. సంకేతాలు. మీ గురించి వెనుక మాట్లాడటం, అపార్థాలు సృష్టించటం, మీకు ఆమెపై అనుమానం కలిగించటం. ఇలాంటి సమయంలో మీరు నమ్మవలసింది మీ అంతరాత్మని మాత్రమే. శుభ సూచనలు. ఈ 4 రోజుల్లోనూ మీకు పసుపు పువ్వులు కనిపిస్తే, పాత ఫ్రెండ్స్ గుర్తుకు వస్తే, శుక్రవారం రోజు మంచి వార్త వినిపిస్తే, ఇవి శుభ సంకేతాలను అయితే గుర్తుంచుకోండి. పరిహారాలు. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు శుక్రవారం ఉపవాసం చేయండి. అమ్మవారికి పువ్వులు సమర్పించండి. 16 సార్లు ఓం శ్రీం ఐం శ్రీ మహాలక్ష్మి నమః అని జపించండి. ఇది సంబంధాలను అయితే మరింత బలపరుస్తుంది అనే చెప్పుకోవాలి. 3 పరిస్థితుల్లో ఏదో మీకు జరుగుతుంది. అయితే మొదటి పరిస్థితి, ఆశీర్వాదంగా వచ్చిన స్త్రీ. ఆమె మీకు సహాయం చేస్తుంది, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే సలహాలు ఇస్తుంది, మీ కుటుంబ సమస్యలను పరిష్కరిస్తుంది. రెండవ పరిస్థితి, పరీక్షగా వచ్చే స్త్రీ. ఆమె మీ సహనాన్ని పరీక్షిస్తుంది, పాత బాధలను గుర్తు చేస్తుంది, మీరు చేసిన ఒక తప్పు నిర్ణయాన్ని మరలా గుర్తు చేస్తుంది. మూడవ పరిస్థితి, కర్మపాఠంగా వచ్చిన స్త్రీ. ఈ పరిచయం కొద్ది రోజులే ఉంటుంది, కానీ అది మీ జీవిత దిశనే మార్చేస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారిని ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.